నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను రాజశేఖర్. సో ప్రధానంగా తెలంగాణ కొత్త సీఎస్గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. 30 తారీఖుతో ముగిపోతున్నటువంటి సిఎస్ శాంతికుమారికి సంబంధించి ఆమె బదిలీ కాబోతున్నారు. ఆమె స్థానంలో రామకృష్ణారావు రాకపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా కీలకంగా కొన్ని పదవులు మార్పులు చేర్పులు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక తదుపరి కార్యదర్శిపై ప్రధానంగా క్లారిటీ ఇచ్చినటువంటి ప్రభుత్వం కొన్ని అంశాలు వెల్లడించింది. సో నూతన డీజీపీ ఎంపికపై కూడా దృష్టి సారించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. బుధవారంతో సిఎస్ శాంతికుమారి పదవీ కాలం ముగియబోతుంది. దీంతో ఆమె స్థానంలో ఇందాక మాట్లాడుకున్నట్టుగానే ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు ప్రభుత్వం ప్రమోషన్ ఇచ్చినటువంటి విషయం తెలిసిందే. ఇక ఈ ఏడాది సెప్టెంబర్లో ప్రస్తుత డీజీపీగా పనిచేస్తున్నటువంటి డాక్టర్ జితేందర్ రిటైర్ కాబోతున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే కొత్త పోలీస్ బాస్ ఎవరైనా దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే ఈ విషయంపై కసరత్తులు కూడా పూర్తి చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర సర్కారు 8 మంది సీనియర్ అధికారుల పేర్లతో కూడినటువంటి ఒక జాబితాను కూడా సిద్ధం చేసింది. ఈ జాబితాను యూపీఎస్సీకి పంపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఈ జాబితాలో నుంచి 3 పేర్లను సర్కారుకు సూచించబోతోంది. సో అక్కడ హైకమాండ్ కూడా యూపీఎస్సీకి సంబంధించినటువంటి పూర్తిగా ఎవరైతే దానికి అర్హులో వారికి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం సీనియర్ ఐపీఎస్ అధికారి అయినటువంటి రవిగుప్తా 1990 బ్యాచ్కు చెందినటువంటి రవిగుప్తా అందులో ఉన్నారు. అలాగే సివి ఆనంద్ 1991 బ్యాచ్, ఆయన కూడా అందులో లిస్టులో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే డాక్టర్ జితేందర్, ఈయన 1992 బ్యాచ్, అంటే 90, 91, 92 ఈ బ్యాచ్లకు సంబంధించి రవిగుప్తా అలాగే సివి ఆనంద్, జితేందర్ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఆప్టే వినాయక్ ప్రభాకర్ కూడా 1994 బ్యాచ్కి సంబంధించి ఆయన కూడా రేసులో ఉన్నారు. కొత్తకోట శ్రీనివాసరెడ్డి, ఈయన 1994 బ్యాచ్కి సంబంధించినటువంటి వ్యక్తి, ఈయన కూడా అందుబాటులో ఉన్నారు. అలాగే బి శివధర్ రెడ్డి 1994 బ్యాచ్కు చెందినటువంటి వ్యక్తి. ఇక ఈ ప్రధానంగా ఏవైతే పేర్లు చదువుకున్నామో ఈ పేర్లకు సంబంధించిన లిస్టు ప్రధానంగా యూపీఎస్సీకి సంబంధించినటువంటి పంపించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే ఇందులో అర్హతల ఆధారంగా జాబితా గురించి 3 పేర్లకు సూచిస్తూ తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక జాబితా అయితే పంపించబోతుంది. సో వారిలో ఒకరిని ప్రభుత్వం డీజీపీగా నియమించబోతుంది. సో ఇది ప్రాసెస్. ప్రధానంగా ఏవైతే ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగానే 8 మంది పేర్లు కూడా యూపీఎస్సీకి పంపించబోతుంది. అందులో 3 పేర్లు వారికి ఉన్నటువంటి అర్హతను బట్టి క్వాలిఫై చేసి పంపిస్తారు. వారు 3లో ఒకరిని ఇక్కడ డీజీపీగా రాష్ట్ర ప్రభుత్వం సెలెక్ట్ చేయబోతుంది. చాలా కీలకంగా ఎవరికి వస్తుంది అన్నటువంటి, ఎందుకంటే తెలంగాణ ఇప్పటికే పోలీస్ వ్యవస్థకు వస్తే నెంబర్ 1 పరిస్థితిలో కొనసాగుతుంది. ఇక్కడ వైపు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు పోటీగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కర్ణాటక కూడా పోలీసు వ్యవస్థలో ముందుకెళ్తుంది. కాబట్టి పోలీసు ఆ బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించాలంటే ఆ స్థాయికి తగినట్టు వ్యక్తిని ఎత్తుకోవాలి. కాబట్టి సో ఆ దిశగా ప్రభుత్వం కసరత్తులు చేస్తుంది. కాగా ప్రస్తుతం డీజీపీగా కొనసాగుతున్నటువంటి జితేందర్ ఏడాది సెప్టెంబర్ 6వ తేదీన పదవి విరమణ చేయబోతున్నారు. ఇక హైదరాబాద్ సిపిగా పనిచేస్తున్నటువంటి ఐపీఎస్ అధికారి కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఏడాది ఆగస్టు 5న, రవిగుప్తా ఏడాది డిసెంబర్ 19న రిటైర్ కాబోతున్నారు. అదేవిధంగా సివి ఆనంద్ 2028 జూన్, ఆప్టే వినాయక్ ప్రభాకర్ 2029, అలాగే శివధర్ రెడ్డి 2026 ఏప్రిల్ 28, అలాగే సౌమ్య మిశ్రా ఆమె 2027 డిసెంబర్ 30న విడుదల కాబోతున్నారు. అలాగే శిఖా గోయల్కు సంబంధించి 2029 మార్చి వరకు కూడా ఆమె సర్వీస్ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది శిఖా గోయల్కి సంబంధించి. అలాగే ఆనంద్, శివధర్ రెడ్డి, సౌమ్య మిశ్రాలో ఒకరిని డీజీపీగా ఎన్నుకునే అవకాశం, వారికి అర్హత దక్కే అవకాశం ఉన్నట్లు కూడా మనకి పోలీసు వర్గాల నుంచి సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా చూసుకుని తొలి మహిళ డీజీపీగా ఒకవేళ ఉంటే గనక సౌమ్యకు సంబంధించి ఇచ్చే అవకాశం ఉంది. సౌమ్య మిశ్రాలో వస్తే కనుక తొలి డీజీపీగా, మహిళా డీజీపీగా తెలంగాణ రాష్ట్రంలో చరిత్ర సృష్టించే అవకాశం కూడా ఉంది. సో వీటన్నిటికి సంబంధించి కూడా ప్రభుత్వం కసరత్తులు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 8 మంది ప్రామాణికంగా లిస్టు జరుగుతుంది. అలాగే సిఎస్ శాంతికుమారి పదవి ప్లేస్లో రామకృష్ణారావు కూడా రాబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ప్రభుత్వం కూడా దానికి సంబంధించి అధికారికంగా ప్రకటించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం.
రైట్. తెలంగాణ ప్రధాన కార్యదర్శి సిఎస్కి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. డీజీపీ పదవి కూడా ప్రధానంగా మార్చబోతున్నారు. ఆయన పదవి కాలం ముగిపోతున్న నేపథ్యంలో జితేందర్ రెడ్డికి సంబంధించి కీలకంగా ఎవరికి రాబోతుంది, ఇందులో మహిళకు సంబంధించి ప్రాధాన్యత ఇవ్వబోతున్నారా, లేకపోతే గతంలో పనిచేసినటువంటి అనుభవం పూర్తిగా పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి దీనికి సంబంధించినటువంటి ముందుగా వెళ్తున్నటువంటి ఆనంద్కి ఇచ్చే అవకాశం, సివి ఆనంద్కి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎవరు రేసులో ఉన్నారు, ప్రభుత్వం ఎలా వెళ్ళబోతుంది, చాలా కీలకంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే శాంతికుమారి స్థానంలో రామకృష్ణరావుకి ఇప్పటికే బదిలీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆమె స్థానంలో ఆయన రాబోతున్నారు. సో ప్రధానంగా ఈ నేపథ్యాలన్నీ కూడా చూసుకుంటే మార్పులు అనేవి చాలా కీలకం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పోలీస్ వ్యవస్థ నడిపిస్తుంది. నెంబర్ 1 స్థానంలో కూడా పోలీస్ వ్యవస్థ కొనసాగుతుంది. గత ప్రభుత్వాలు కానీ ఇప్పుడు ప్రభుత్వాలు అంత పటిష్టంగా ఉన్న ఒక డీజీపీ బాస్ రావాలంటే పోలీస్ బాస్కు సంబంధించి కీలకంగా ఎవరికి అర్హత ఉంది, దానికి సంబంధించి యూపీఎస్సీ లిస్ట్ 8 మందిని పంపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందులో ఎవరెవరు ఉన్నారు ఏంటి అని కూడా పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. హరీష్, చెప్పండి, చాలా కీలకం పోలీస్ బాస్ ఎవరు, సో అందులో ఎవరెవరు పేర్లు ఉన్నాయి, ఎప్పటికీ వారి పదవీ కాలం ముగియబోతుంది, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటో. రైట్ రాజశేఖర్, సెప్టెంబర్ ఈ ఏడాదికి సంబంధించి కూడా సెప్టెంబర్లో ఇప్పుడు డీజీపీగా కొనసాగుతున్న జితేందర్ సంబంధించి కూడా ఆయన రిటైర్ కారు ఉన్నారు. ఇక ఇప్పుడు సంబంధించి కూడా తెలంగాణ కొత్త బాస్, పోలీస్ బాస్ ఎవరనే పైన కూడా సర్వత్రా అయితే ఆసక్తిని కలగరుస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇందుకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఇప్పటికే కసరత్తును మొదలెట్టింది. ఇక 8 మంది పేర్లతో కూడిన ఆ నివేదికను యూపీఎస్సీకి అందించింది. దాంట్లో 3కి సంబంధించి కూడా యూపీఎస్సీకి సంబంధించి 3 పేర్లను ఏదైతే ఖరారు చేసి ఇక రాష్ట్ర ప్రభుత్వానికి పంపనున్నది. ఇక 3లకు సంబంధించి కూడా ఒకరిని ఎంపిక చేసి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా కొత్తగా డీజీపీని నియమించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే సిఎస్ శాంతాకుమారికి సంబంధించి కూడా ఆమె రిటైర్ అయ్యారు. ఆమె ప్లేస్లో రామకృష్ణరావుని నియమిస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఇక కొత్త డీజీపీకి సంబంధించి కూడా కొత్త బాస్ ఎవరనే పైన కూడా ఒక ఉత్కంఠగా మారిందని చెప్పొచ్చు. ఇక సెప్టెంబర్లో కొత్త డీజీపీకి సంబంధించి కూడా ఆ నియామకం జరిగేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇప్పటికే 8 మంది సీనియర్ పోలీసు అధికారులకు సంబంధించి కూడా వాళ్ళను అర్హతలతో కూడిన నివేదికను యూపీఎస్సీకి పంపింది. దాంట్లో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా ఐపీఎస్ సీనియర్ అధికారులైన రవిగుప్తా సంబంధించి కూడా ఆయన పేరు, అలాగే సివి ఆనంద్ సంబంధించి కూడా ఆయన పేరు కూడా, అలాగే జితేందర్ రెడ్డి, డాక్టర్ జితేందర్ పేరును, అలాగే వినాయక్ ప్రభాకర్, అలాగే కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, బి శివధర్ రెడ్డి, ఇంకా సౌమ్య మిశ్రాకి సంబంధించి కావచ్చు, షికా గోయల్ పేర్లతో మొత్తం 8 మంది పేర్లతో కూడిన నివేదికను యూపీఎస్సీకి పంపింది. దీంట్లో ఏదైతే 1990 బ్యాచ్, అలాగే మిగతా వారు జితేందర్, అలాగే సివి ఆనంద్కు సంబంధించి కూడా 1991 బ్యాచ్కి సంబంధించి కూడా ఐపీఎస్ అధికారులు, అలాగే 1992 బ్యాచ్కి చెందిన వినాయక్ ప్రభాకర్, అలాగే కొత్తకోట శ్రీనివాస్ రెడ్డికి సంబంధించి కూడా 1992 బ్యాచ్కి చెందిన వారు ఉన్నారు. ఇక 1994 బ్యాచ్కి చెందిన శివధర్ రెడ్డి, సౌమ్య మిశ్రా, షికా గోయల్ పేర్లతో కూడిన నివేదికనిచ్చారు. ఇక కొత్త డీజీపీకి సంబంధించి కూడా నియమించేందుకు ఏదైతే ఐపీఎస్ అధికారికి సంబంధించి కూడా వాళ్ళ పదవీ కాలం 6 నెలల వరకు ఉంటేనే కొత్త డీజీపీకి అర్హులుగా పేర్కొనబడతారు. ఇక ఇందుకు సంబంధించి కూడా అంటే సీనియర్ ఐపీఎస్ అధికారులుగా ఉన్నారు. 1994 బ్యాచ్కి చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారులకు సంబంధించి కావచ్చు. ఇక 3 పేర్లు ఖరారు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. దీంట్లో ప్రధానంగా సౌమ్య మిశ్రా పేరు, అలాగే సివి ఆనంద్ పేరు వినబడతా ఉన్నాయి. దీంట్లో మహిళా డీజీపీగా మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఇక మహిళా డీజీపీకి సంబంధించి కూడా కొత్త ఏదైతే చరిత్ర లిఖించేందుకు ఇది కొత్త నియామకమై మహిళకు సంబంధించి కూడా నియమిస్తే ఇక ఈ పేరుకు సంబంధించి కూడా మహిళా డీజీపీకి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఏదైతే క్రెడిట్ దక్కుతుంది. కాబట్టి అవకాశాలన్నిటి కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్ని సంబంధించి కూడా పునరాలోచిస్తున్న నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. ఇక మొత్తంగా ఈ 8 మందితో కూడిన జాబితాకు సంబంధించి కూడా పంపించడం జరిగింది. ఇక దీంట్లో ప్రధానంగా డీజీపీగా జితేందర్ రెడ్డి కొనసాగుతున్న నేపథ్యం, ఆయన సెప్టెంబర్ 6వ తేదీ వరకు కూడా పదవీ కాలం ఉన్నది. ఇక మిగతా వారికి సంబంధించి కూడా హైదరాబాద్ సిపిగా పనిచేసిన ఏదైతే కొత్తకోట శ్రీనివాస్ రెడ్డికి సంబంధించి కూడా ఆయన ఏడాది ఆగస్టుకి సంబంధించి కూడా ఆయనకు సంబంధించి కూడా ఏదైతే ఆగస్టు వరకు కూడా ఆయన పదవీ కాలం ఉన్నది. మిగతా రవిగుప్తాకు సంబంధించి కూడా డిసెంబర్ 19 వరకు ఆయన పదవి కాలం ఉన్నది. ఇక అదేవిధంగా సివి ఆనంద్కి సంబంధించి కూడా 2028లో ఆయన రిటైర్ కానున్నారు. ఇక శివధర్ రెడ్డికి సంబంధించి కూడా
2026లో రిటైర్ కానున్నారు. ఇక వినాయక్ ప్రభాకర్ సంబంధించి కూడా 2029లో రిటైర్ కానున్నారు. ఇక శిఖా గోయల్ 2029లో రిటైర్ కానున్నారు. సౌమ్య మిశ్రాకి సంబంధించి కూడా 2027లో రిటైర్ కానున్నారు. ప్రధానంగా దీంట్లో సౌమ్య మిశ్రాకి సంబంధించి కావచ్చు, శిఖా గోయల్కి సంబంధించి కూడా గతంలో సి టీమ్స్లో పనిచేసిన అనుభవం ఉన్నది. ఇక సౌమ్య మిశ్రాకి సంబంధించి కూడా 2027 పదవీ కాలం ఇంకా ఉన్నది. కాబట్టి ఈ అంశాలన్నిటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి కూడా ఏదైతే ఈ నివేదికలు ఏదైతే యూపీఎస్సీ పంపిన 3 పేర్లు ఉంటుందో నివేదిక సంబంధించి కూడా ఆ నివేదికలో పూర్తిగా ఎవరైతే డీజీపీగా నియమిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు, వాళ్ళు గతంలో చేసిన సేవలు కావచ్చు, గతంలో అధికారిగా కొనసాగుతున్న అప్పుడు కూడా వాళ్ళు రాష్ట్ర ఏదైతే ప్రభుత్వానికి సంబంధించి ఏ విధమైన సేవలు చేశారన్న పైన కూడా పూర్తిగా వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక మొత్తంగా ఇప్పుడు సంబంధించి కూడా సిఎస్ను నియామకం జరిగింది. దాంట్లో ఇప్పుడు సంబంధించి కూడా మరోసారి డీజీపీకి సంబంధించి కూడా నలుగురు రేసులో అంటే 3 సంబంధించి కూడా రేసులో ఉన్నట్టుగా కూడా ప్రధానంగా ఇదైతే వినిపిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. దాంట్లో సీనియర్ ఐపీఎస్ అధికారి రవి గుప్తా, అలాగే సివి ఆనంద్, శివధర్ రెడ్డితో పాటు సౌమ్య మిశ్రా వీళ్ళు నలుగురు ఇప్పుడు రేసులో కనబడతా ఉన్నారు. దీంట్లో మహిళకి సంబంధించి కూడా కొత్త డీజీపీగా నియమిస్తే రాష్ట్ర ప్రభుత్వం దానికి సౌమ్య మిశ్రాకి సంబంధించి కూడా పేరు ఖరారయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. ఇప్పుడు సంబంధించి కూడా ఈ అంశాలన్నిటిపైన కూడా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కూడా మరోసారి ఈ అంశం పైన కూడా ఎవరు డీజీపీగా నియామకం జరుగుతుంది, రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి కూడా శాంతి భద్రతలకు సంబంధించి కావచ్చు, ఇతర అంశాలన్నిటిపైన కూడా పరిగణలోకి తీసుకొని ఈ లిస్టులో ఉన్న 3 అయితే 4 లిస్టులో ఉన్నారు. కాబట్టి ఈ లిస్టుకి సంబంధించి కూడా కొత్త డీజీపీ నియామకం జరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక మొత్తంగా సౌమ్య మిశ్రా సంబంధించి కూడా ఆమె సంబంధించి కూడా అనేక సేవలు చేసిన నేపథ్యం ఉన్నది. ఇక ఎన్కౌంటర్ స్పెషలిస్టులుగా కూడా సౌమ్య మిశ్రాకు గుర్తింపు ఉన్నది. ఇక ఆమె కెరీర్లో 96 మంది టాప్ క్యాడర్ నక్సలైట్లను అరెస్ట్ చేశారు. 112 మంది నక్సలైట్లకు సంబంధించి కూడా ఆమెకు సంబంధించిన ఐపీఎస్గా కొనసాగుతున్నప్పుడు లొంగుబాటు జరిగింది. ఇక మొత్తంగా ప్రెసిడెంట్ ఆఫ్ మెడల్తో కేంద్రం సత్కరించింది. అంటే ఇక తెలుగు రాష్ట్రాల్లో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఐపీఎస్ అధికారినిగా గుర్తింపు తెచ్చుకున్న సౌమ్య మిశ్రాకి సంబంధించి కూడా ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ కావచ్చు, ఇక నక్సల్స్ లొంగుబాటు చేసేందుకు ఆమె సంబంధించిన ఏదైతే సంబంధించిన వ్యూహాలు కావచ్చు, ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంబంధించి కూడా ఎంసెట్ ప్రశ్నాపత్రం లీకేజ్ కావచ్చు, మిగతా చైల్డ్ సంబంధించి కూడా రవాణా కావచ్చు, ఇక్కడ నుంచి ఏదైతే పిల్లలను తరలించుకుపోయే ముఠాల నుంచి కూడా చాలా వరకు ఏదైతే ఆ పిల్లలను కూడా సేఫ్గా ఆమెకు సంబంధించి కూడా కాపాడిన ఏదైతే సందర్భాలు ఉన్నాయి. దాంతోపాటుగా 1995 నుంచి ఆమె ఏదైతే ఐపీఎస్ అధికారిగా నియమించినప్పటి నుంచే కూడా ప్రతిభ చూపిస్తూ ఉన్నారు. ఆమెకు సంబంధించి కూడా అవార్డులు సొంతం చేసుకున్న నేపథ్యం ఉన్నది. ఇక ఆమె కెరీర్లో 20 మంది నక్సలైట్లకు సంబంధించి కూడా ఎన్కౌంటర్ చేశారు. 24 సంబంధించి కూడా టాప్ క్యాడర్ మావోయిస్టులకు సంబంధించి కూడా ఇతర నాయకులు అంటే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. 42 మంది మావోయిస్టు తీవ్రవాదులను సంబంధించి కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇక ఎంసెట్ పేపర్ లీకేజ్లో 22 మందికి సంబంధించి కూడా నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది. ఇక ఏదైతే 80 మందిని అరెస్ట్ ఏదైతే అక్రమ రవాణాకు పాల్పడుతున్న బంగ్లాదేశ్లకు చెందిన 80 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తంగా 9120 మంది చిన్నారులకు సంబంధించి కూడా వెట్టి చాకరీ నుంచి విముక్తి కల్పించారు. 2004లో అంతరిక్ష సురక్షా సేవత్ పతాక్ పేరుతో ఆమెను కేంద్రం సత్కరించింది. 2013లో ఇండియన్ పోలీస్ మెడల్కు ఆమె సొంతం చేసుకుంది. 2018కి సంబంధించి కూడా టెక్నాలజీ సభ, అలాగే 2019లో ఇన్ఫో ఇండియా అవార్డుకు సంబంధించి కావచ్చు, ఇక మొత్తంగా పలు అవార్డులకు సంబంధించి కూడా ఇక కేంద్ర ప్రభుత్వం ఆమెను సత్కరించింది. ఇక సౌమ్య మిశ్రాకి సంబంధించి నూతనంగా డీజీపీగా అన్ని అర్హతలు కలిగి ఉన్న సౌమ్య మిశ్రాకి సంబంధించి కూడా డీజీపీగా నియమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు ఈ అంశానికి సంబంధించి కూడా ఏదైతే పరిగణలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఆమెతో పాటుగా సివి ఆనంద్కి సంబంధించి కూడా ఆయన సీనియర్ ఐపీఎస్ అధికారికి సంబంధించి కావచ్చు సిపిగా కొనసాగుతూ ఉన్నారు. ఆయనకు సంబంధించి కూడా అనేక ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఏదైతే అక్రమ రవాణా కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా డ్రగ్స్ నిర్మూలన కావచ్చు, ఇక ఏదైతే అంతర్రాష్ట్ర అక్రమ రవాణా కావచ్చు, దొంగల ముఠాల అరెస్టుకు సంబంధించి కావచ్చు, పలు అంశాలన్నిటిపైన కూడా సివి ఆనంద్కి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం పలు సత్కారాలకు సంబంధించి కూడా ఆయన అందుకునడం జరిగింది. ఇక శివధర్ రెడ్డికి సంబంధించి కావచ్చు, అంటే మొత్తంగా ఈ 4 పేర్లు
కొత్త డీజీపీ రేసులో వినబడతా ఉన్నాయి. కొత్త డీజీపీ రేసుకు సంబంధించి కూడా ఎవరు నియామకం జరుగుతూ ఉన్నప్పుడు ఆసక్తి నెలకొని ఉన్నది. 8 మంది సంబంధించి కూడా 8 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులకు సంబంధించి కూడా యూపీఎస్సీకి పంపింది. త్వరలో యూపీఎస్సీకి సంబంధించి కూడా 3 సీనియర్ ఐపీఎస్ అధికారులకు సంబంధించి కూడా పేర్లతో నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి పంపనుంది. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా ఎవరిని డీజీపీగా నియమిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఏదైతే శాంతి భద్రతలకు సంబంధించి కూడా విఘాతం కలగకుండా రాష్ట్రంలో అన్ని అంశాలపైన కూడా ప్రజలకు భద్రత కల్పించేందుకు డీజీపీగా నియామకం జరిగితే ఆ వ్యక్తికి సంబంధించి కూడా అన్ని అంశాలను సంబంధించి కూడా పరిశీలించి వాటిపైన పూర్తిగా పునరాలోచించి కొత్త డీజీపీ నియామకం సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆ పేరును ప్రకటించనున్నది. రాజశేఖర్. రైట్ హరీష్, ఒకటంటే గతంలో చూసుకుంటే అంటే డీజీపీగా ప్రమోట్ చేయాలి అనుకుంటే ఎంపిక చేయాలంటే 30 ఏళ్ల పాటు అనుభవం ఉండాలి. సో ఈ ప్రామాణికంగా తీసుకుంటారు. ప్రధానంగా యూపీఎస్సీ నిర్దేశించినటువంటి యూపీఎస్సీకి సంబంధించినటువంటి లిస్టు 3 నెలల ముందు పంపించడం, అక్కడ ఫైనలైజ్ అయినటువంటి వ్యక్తుల పేరునే ఖరారు చేయాల్సి ఉంటుంది. కానీ గత 10 ఏళ్ల పాటు ఇప్పుడు జితేందర్ రెడ్డితో పోల్చుకుంటే అందరూ కూడా ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నవారు, సామాజిక వర్గ సమీకరణలో లేకపోతే వారికి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులే నియమించుకున్నటువంటి పరిస్థితి. ఈసారి దాన్ని కొంచెం మారుస్తూ కాంగ్రెస్ పార్టీ ఏమైనా ముందుకెళ్ళే అవకాశం ఉందా? అంటే కోర్టు 2009లో ఒక ఆర్డర్ కూడా ఇచ్చింది. సో ఎందుకు చర్యలు తీసుకోకూడదు? నిర్దేశిత ఏవైతే యూపీఎస్సీకి సంబంధించిన నిబంధనలు ఉల్లంఘిస్తున్నటువంటి రాష్ట్రాలపై పంజాబ్ కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ చాలా రాష్ట్రాలు ఉన్నాయి. సో దీనికి సంబంధించి ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్ళే అవకాశం ఉందంటే లిస్టు పంపించడంతో ఫైనల్గా ఏవైతే 3 పేర్లు రాబోతున్నాయో అందులో ఒకరిని ఖరారు చేసే అవకాశం, అంటే యూపీఎస్సీ విధానానికి అనుసరించే కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది అనుకోవచ్చు. ఖచ్చితంగా. ఎందుకంటే గత 10 ఏళ్లకు సంబంధించి కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం అంటే దీని అంశం పైన కూడా సుప్రీంకోర్టులో స్పష్టంగా సంబంధించిన కూడా ఆర్డర్స్ ఉన్నాయి. ఏదైతే డైరెక్టర్ ఆఫ్ పోలీస్ జనరల్ దీన్ని నియామకం చేపట్టాలి. దీనికి సంబంధించి కూడా ఈ డీజీపీ నియామకానికి సంబంధించి కూడా యూపీఎస్సీ సంబంధించి కూడా ఏదైతే ఆ నివేదికను 10 మందికి సంబంధించి కూడా ఐపీఎస్ అధికారులకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆ పేర్లను పంపించడం జరుగుతుంది. దాంట్లో యూపీఎస్సీకి సంబంధించి కూడా 3 పేర్లు ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి పంపుతుంది. రాష్ట్ర ప్రభుత్వంలో ఒకరి పేరు డీజీపీగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలి. ఈ అన్ని అంశాలపైన కూడా సుప్రీంకోర్టులో స్పష్టంగా సంబంధించిన సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. ఇప్పుడు కొనసాగుతున్న డీజీపీకి సంబంధించి కావచ్చు అంటే ఇతర కొన్ని రాష్ట్రాలకు సంబంధించి కూడా ఈ అంశాన్ని సుప్రీంకోర్టు ఆర్డర్స్కి సంబంధించి కూడా పక్కన పెట్టాయి. ఆ రాష్ట్రాలకు సంబంధించి కూడా సుప్రీంకోర్టుకు సంబంధించి కూడా ఐపీఎస్ అధికారులకు సంబంధించి కూడా ఈ నియామకం సంబంధించి ఉల్లంఘించినట్టుగా కూడా సుప్రీంకోర్టు పేర్కొనడం జరిగింది. దాంట్లో తెలంగాణ అంటే మొత్తంగా ఈ అంశాలపైన ఇప్పటికే తెలంగాణతో పాటుగా ఏపీ, పంజాబ్, బీహార్, ఒడిశా, కేరళ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలకు సంబంధించి కూడా నోటీసులను జారీ చేసింది. ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించి కూడా ఈ అంశం యూపీఎస్సీకి పంపించకుండానే డీజీపీ నియామకం జరిగినట్టుగా కూడా సుప్రీంకోర్టు సంబంధించి కూడా ఆర్డర్స్ ఇష్యూ చేసింది. దాంట్లో తెలంగాణతో పాటుగా ఈ రాష్ట్రాలకు సంబంధించి కూడా డీజీపీల నియామకంలో కోర్టు ఆదేశాలు ఎందుకు అమలు చేయలేదని కూడా దీనిపైన వివరాలు ఇవ్వాలని కూడా కోరడం జరిగింది. అలాగే ఈ రాష్ట్రాలకు సంబంధించి కూడా డీజీపీ నియామక ప్రక్రియకు సంబంధించి కూడా 2006 తీర్పును ఎలా పాటించాయో వివరిస్తూ అప్డేట్ దాఖలు చేయాలని కూడా సూచించింది. మొత్తంగా రాష్ట్రాలకు సంబంధించి కూడా తమ రాజకీయ అవసరాలకు సంబంధించి కూడా కొన్ని రాష్ట్రాల్లో డీజీపీ నియామకాలు జరిగాయి. వీటన్నిటికి సంబంధించి కూడా ఇట్లాంటి సంబంధించి కూడా రాజకీయాలకు ఐపీఎస్ అధికారిని వాడుకోవడం సబబు కాదని కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగానే తెలంగాణకు సంబంధించి కూడా నోటీసులు ఇష్యూ చేసింది. ఇప్పుడు రిటైర్ కాబోతున్నారు కాబట్టి డీజీపీకి సంబంధించి కూడా సెప్టెంబర్లో ఆయన రిటైర్ కాబోతున్నారు కాబట్టి కొత్త డీజీపీ నియామకానికి సంబంధించి కూడా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి కూడా పూర్తిగా ఈ 8 మంది పేర్లతో యూపీఎస్సీకి పంపింది. సుప్రీంకోర్టు ఆదేశాలనే పాటిస్తూ 8 మంది పేరును యూపీఎస్సీకి పంపింది. దాంట్లో ఇప్పుడు సంబంధించి కూడా యూపీఎస్సీ ఈ అంశాలన్నిటినీ పరిశీలించిన తర్వాత ఐపీఎస్ అధికారికి సంబంధించి కూడా 3 పేర్లను ఖరారు చేసేందుకు సిద్ధమైంది. రాజశేఖర్. రైట్. ఫైనల్గా అంటే దాదాపుగా చూసుకుంటే ఉత్తరాదికి సంబంధించినటువంటి వాళ్ళే ఎక్కువ మంది ఇలాంటి పోస్టుల్లో కొనసాగుతున్నటువంటి వైనాలు మనం చూసాం. అంటే ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇప్పుడు కానీ ఓవరాల్గా చూసుకున్న ఇటువైపు ఎక్కువగా. సో ఏమైనా అలాంటి అవకాశం అటువైపు మొగ్గు చూపించే అవకాశం ఏమైనా ఉందంటారా? అలాంటి పేర్లలో చాలా లిస్టులో కూడా పేర్లు ఉన్నాయి. ఏమైనా అటువైపు మొగ్గు చూపించే అవకాశం ఉందంటారా గవర్నమెంట్? సివి ఆనంద్ కావచ్చు, శివధర్ రెడ్డి కావచ్చు, సౌమ్య మిశ్రాకి సంబంధించి కావచ్చు, తెలుగు రాష్ట్రాల్లో అనుభవం ఉన్నది. సివి ఆనంద్కి సంబంధించి కూడా తెలుగు రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి కావచ్చు. మిగతా వాళ్ళకి సంబంధించి అంటే పూర్తిగా తెలుగు రాష్ట్రాల్లో చాలా ఏళ్ల నుంచి కూడా పనిచేస్తున్న వారికి డీజీపీగా ఈ 8 మంది లిస్టులో చాలామంది ఉన్నారు. దాంట్లో తెలుగు వారు కూడా ఉన్న నేపథ్యం కావచ్చు, ఐపీఎస్ క్యాడర్కి సంబంధించి కావచ్చు, స్థానిక ప్రతిపాదనకు సంబంధించి కూడా ఐపీఎస్ అధికారి సంబంధించి కూడా నియామకాలు ఉండవు. దీనికి సంబంధించి యూపీఎస్సీ
క్లియర్ కట్గా యూపీఎస్సీకి సంబంధించి కూడా ఏ రాష్ట్రానికి ఏదైతే విధులు నిర్వర్తించేందుకు ఐపీఎస్ సిద్ధంగా ఉండాలి. ఐపీఎస్ అధికారులు ఈ నియామకాలకు సంబంధించి కావచ్చు, ఇప్పుడు సొంత రాష్ట్రంలో సేవలు అందించేందుకు సొంత రాష్ట్రం నుంచి కొంతమంది ఉన్నారు, ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉన్నారు. కాబట్టి ఇక ఫైనల్ సంబంధించి కావచ్చు, యూపీఎస్సీ సంబంధించి కూడా ఈ 8 మంది లిస్టులో ఎవరు ఆ ముగ్గురు పేర్లు ఎవరికి ఖరారు చేస్తుంది, ఎవరి పేర్లు యూపీఎస్సీ ఫైనల్ చేస్తుంది. దాంట్లో తెలుగువారు ఉన్నారు, ఇతర రాష్ట్రాలకు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారులు ఉన్నారు. కాబట్టి యూపీఎస్సీ నిర్ణయమే ఫైనల్ కానున్నది. దాంట్లో ముగ్గురు పేర్లు ఖరారు చేస్తూ ఉన్నది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా ఆ ముగ్గురు పేర్లను ఒక పేరును ఏదైతే ఖరారు చేసి డీజీపీగా నియమించేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక యూపీఎస్సీకి సంబంధించి కూడా ఎవరి పేర్లు ఖరారు చేస్తుందనిపైన కూడా ఒక ఆసక్తిగా మారిందని చెప్పొచ్చు రాజశేఖర్. రైట్. ఫైనల్గా అంటే మహిళ లేడీ బాస్ రాబోతున్నటువంటి కొన్ని ఊహాగానాలు ఉన్నాయి. అంటే ప్రధానంగా చూసుకుంటే సౌమ్య మిశ్రా రేసులో కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో సౌమ్య మిశ్రా ఇందాక మనం మాట్లాడుకున్నాం అర్హతలకు సంబంధించి మీరు చెప్పినటువంటి అంశాలు. అంటే నక్సల్స్తో సంధి కుదర్చడం కానీ, ఆమె వ్యవహరించిన తీరు, ఎలక్షన్స్ నిర్వహించినప్పుడు ఆమె పాత్ర, ఇవన్నీ కూడా కీలకం కాబోతున్నాయి. ఒకవేళ లేడీ బాస్ వస్తే కనుక ఒక చరిత్ర అనుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఏర్పడిన తర్వాత అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రెండోసారి కొలువు తీరింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక మహిళా బాస్గా ఉండబోతుంది, డీజీపీ రాబోతుంది అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఈ అంశాలు ఇక్కడ వైపు యూపీఎస్సీకి సంబంధించి కూడా మహిళా డీజీపీకి సంబంధించి కూడా పేరును ప్రతిపాదించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా అంటే మొదటిసారిగా మహిళా డీజీపీగా ఆమె పేరు లిఖించేందుకు ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా ఆ ముద్ర కాంగ్రెస్ ప్రభుత్వం పైన పడుతుంది. ఇప్పుడు ఆమెకు సంబంధించి ఏదైతే ఐపీఎస్ లెవెల్లో ఆమె చేసిన సేవలు కావచ్చు, ఆమెకు సంబంధించి కూడా ఇతర సంబంధించిన అవార్డుతో సత్కరించడం కావచ్చు, మిగతా సంబంధించిన ఏదైతే ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా పేరున్న కావచ్చు, తెలుగు రాష్ట్రాల్లో పనిచేసిన అనుభవం కావచ్చు, వీటన్నిటి చూసుకొని యూపీఎస్సీకి సంబంధించి కూడా ఆమె పేరును ఏదైతే ఫైనలైజ్ చేసే ముగ్గురు ఆ పేర్లలో ఆమె పేరు కూడా ఉండేందుకు అవకాశాలు అయితే మెరుగ్గా కనిపిస్తున్నాయి. మొత్తంగా అంటే యూపీఎస్సీ చూడ ఒకవైపు మహిళకు అవకాశం కల్పించాలంటే ఆ ముగ్గురు పేర్లలో సంబంధించి కూడా సౌమ్య మిశ్రా పేరు ఖరారు చేసే అవకాశం ఉంది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి సరికొత్త సంచలనాత్మక నిర్ణయాన్ని తీసుకోవాలనుకుంటే ఒకవైపు ఏదైతే రాష్ట్రంలో నక్సలైట్స్ కావచ్చు, ఇక ఇట్లాంటి సంబంధించి కూడా ఏరవేత కొనసాగుతూ ఉన్నది. ఇక ఇప్పుడు సంబంధించి కూడా ఈ పరిస్థితుల్లో